అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఇప్పుడు లైవ్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ఆ, ఒక చిన్న క్లారిటీ మీకు ఇవ్వడానికి. అంటే చాలామందికి విషయం అర్థం కావట్లేదు, అందుకని ఒక క్లారిటీ కోసమని లైవ్ పెట్టాను. కాసేపటి తర్వాత ఒక 5 minutes నేను చెప్పాల్సింది చెప్పి తర్వాత మీకు లింక్ ఇస్తాను. లింక్ ద్వారా మీరు లోపలికి రావచ్చు, మీరు మాట్లాడచ్చు. అయితే 5 minutes వినండి నేను చెప్పేటువంటి విషయాన్ని. నేను చాలామంది మీద కౌంటర్ వీడియోలు చేస్తూ ఉంటాను. కౌంటర్ కాదు, వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వీడియోలు చేస్తుంటాను. కౌంటర్ అనకూడదు, వాటిని క్వశ్చన్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటాను. దీన్ని చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఈ వ్యక్తి దైవజనులందరినీ తప్పుపడుతున్నాడు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను వాళ్ళని దైవజనులు అని భావించట్లేదు కాబట్టి నేను చేస్తాను. నేను రెస్పెక్ట్ ఇస్తాను ఎవరికి? భక్సింగ్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఆయన అంటే నాకు ప్రేమ, లవ్. ఓకే, భక్సింగ్ గారు అంటే నాకు ప్రేమ. ఆయన అంటే ప్రేమ అని అన్నానని ఆయన చేసిన ప్రతి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానని కాదు. ఇంకొకసారి చెప్పను, బ్రదర్ భక్సింగ్ గారు అంటే నాకు ప్రేమ, లవ్ ఆయన అంటే. ఈ మాట అన్నానని ఆయన చేసిన ప్రతి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానని కాదు. ఆయన కొన్ని పొరపాట్లు చేశాడు. ఓకే, కొన్ని సిద్ధాంతాలు కానీ కొన్ని పద్ధతులు కానీ పొరపాట్లు చేశాడు. ఇప్పుడు ఆయన పొరపాట్లు చేశాడు అన్నానని మరలా ఆయనకు తెలీదు అని నేను అనట్లేదు. ఆ రోజు ఆయనకున్నటువంటి పరిస్థితులు, ఆయనకున్నటువంటి అవగాహన, ఆ రోజు ఆయనకున్నటువంటి వనరులు, వీటిని బట్టి ఆయన యాక్ట్ చేస్తాడు. అయితే రోజులు మారే కొద్దీ చాలా విషయాల పట్ల స్పష్టత వస్తుంది. ఒకప్పుడు భారతదేశానికి తోమా వచ్చాడా లేదా అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ నడిచేది. ఇప్పుడు ఆధారాలు లభించాయి. ఒకప్పుడు డిబేట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియదని కాదు, ఆ రోజు వాళ్ళకి ఆ రిసోర్సెస్ లేవు వెరిఫై చేసుకోవడానికి. ఈరోజు మనకు ఉన్నాయి. నేనేం చెప్తున్నాను అంటే, భక్సింగ్ గారిని తప్పు అన్నానని ఆయన చేసిన అంత తప్పని నా ఉద్దేశం కాదు. పర్టికులర్ విషయంలో నేను ఎక్కడైతే చెప్తానో ఆ విషయంలో ఆయన పొరపాటు చేశాడు. ఎందుకు నేను పొరపాటు చేశాడు అని చెప్తున్నా అంటే, ఆయన ఇన్సల్ట్ చేద్దామని కాదు, ఇంకా బెటర్గా మనం ఆలోచిద్దాం, బైబిల్కి దగ్గరగా వద్దాం అనేటువంటి ఉద్దేశమే తప్ప ఆయన్ని ఇన్సల్ట్ చేద్దామని కాదు. ఆ కాలానికి, ఆ పరిస్థితులకి, ఆ ప్రజలకి ఆయన సరిపోయాడు. కానీ ఈ కాలానికి, ఈ ప్రజలకి, విశ్వాసానికి, ఈ క్రైస్తవ్యానికి ఇప్పుడున్న ఛాలెంజెస్కి ఆయన చెప్పినటువంటి విషయాలు, చెప్పిన పద్ధతులు యాప్ట్గా సరిపోకపోవచ్చు. ఒకవేళ సరిపోతే తీసుకుందాం, సరిపోకపోతే సవరించుకుందాం, తప్పులేదు. ఇకపోతే ఏ సన్న గారిని నేను అన్నానని చాలా మంది ఫీల్ అయిపోతుంటారు. ఏ సన్నను అన్నాడు, ఏ సన్ననే అంటాడు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. ఏ సన్న గారంటే నాకేమి ద్వేషం లేదు, కోపం లేదు. అసలు నేను ఆయన్ని చూడలే. ఆయన ఎక్కడో గుంటూరు సంబంధించినోడు, పైగా ఆయన ఎక్కడో మరణించాడు, నాకు తెలియదు ఆయన. కాబట్టి ఆయన గురించి నాకు పరిచయం లేదు, నేను చూడలేదు. ఏసన్న గారు ఆయన విషయానికి వచ్చినప్పుడు నేను ఎలా రెస్పెక్ట్ ఇస్తానంటే, ఏ విషయంలో రెస్పెక్ట్ ఇస్తానంటే, ఆయన యేసు ప్రభువును ప్రకటించడానికి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేశాడు. చాలా సింపుల్గా బ్రతికాడు. అయితే ఆయన చెప్పినటువంటి వాక్యం నాకు రుచించలేదు అనే కంటే కూడా బైబిల్కి సరిపోలేదు. ఆయన మంచి పాటలు పాడతాడు, మంచి గాయకుడు ఆయన. కానీ ఆ పాటల్లో సాహిత్యం అన్నది సువార్తని తలపించలేదు, సువార్తని చూపించలేదు. ఇకపోతే ఆయన ఆరాధన పేరుతో గంతులేసిన విధానం అన్నది పూర్తిగా వాక్య వ్యతిరేకం, బైబిల్కి వ్యతిరేకం. అయినా సరే నేను ఎందుకు రెస్పెక్ట్ ఇస్తానంటే, ఆ కాలానికి ఆయన వంతు ఆయనకు తెలిసిన దాంట్లో పరిచయం చేశాడు. ఆయన నేను పూర్తిగా జీరో చేయట్లేదు. ఏ సన్నగారు అనగానే పూర్తిగా జీరో ఆయన అని చెప్పట్లేదు నేను.
ఆయన కాలానికి ఆయనకు తెలిసినంతలో యేసు ప్రభు గురించి ప్రకటించడానికి చేశాడు. ఆయనకు తెలిసినంతలో ఆయనకు అదే తెలుసు కాబట్టి అదే చేశాడు ఆయన. అంతవరకు ఓకే. అయితే ఆయన ఇప్పటికీ బోధిస్తాడు, ఇప్పటికీ ఆయన నడిపిస్తాడు అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే చాలా పొరపాట్లు ఉన్నాయి, వాక్య వ్యతిరేకమైన పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సవరించుకుందాం అని చెప్తాను. సవరిస్తున్నాం అంటే అది తప్పని కాదు. పరిస్థితులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నాం, మనకు సవాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. మన భారత రాజ్యాంగాన్ని సవరించారు. దాని అర్థం ఏంటి? ముందున్నవి తప్పని కాదు, పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి భక్సింగ్ గారిని నేను అన్నాను అంటే ఆయన అంటే వ్యతిరేకం అని కాదు, అలాగని ఆయన చేసిన ప్రతిదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానని కాదు. అలా నేను యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఆయనకంటే నేను గొప్ప ఉన్నని కాదు, ఆయనకు చెప్పేంత గొప్ప ఉన్నని కాదు. ఆనాటి పరిస్థితులకు ఆయన సరిపోయాడు, ఈనాటి పరిస్థితులకి కొన్ని సవరించుకోవాలి అని చెప్తున్నా. యేసన్న గారు నేను క్వశ్చన్ చేశాను అంటే దాని అర్థం ఆయన పూర్తిగా జీరో అని కాదు. ఆ పరిస్థితుల్లో ఆయన మట్టుకు ఆయన చేశాడు, ఓకే. కానీ ఇప్పటికి కూడా ఆయన్నే మేము ప్రామాణికంగా తీసుకుంటాం, ఇక వాక్యం చెప్తే వినం, ఇంకెవరు చెప్పకూడదంటే అక్కడ నాకు బాధ కలిగించేటువంటి విషయం అది. ఆయన చెప్పని విషయాన్ని ఇంకెవరైనా చెబితే తీసుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం. వీళ్ళది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళని మనం జీరో చేస్తున్నామని అర్థం కాదు, మనం అప్డేట్ అవుతున్నామని అర్థం, ఎవాల్వ్ అవుతున్నామని అర్థం. పాయింట్ అర్థమవుతుందా? ఎక్కడ నాకు యేసన్న గారితో ప్రాబ్లం అంటే, యేసన్న గారు సంఘస్థులు వాళ్ళ సభ్యులు ఏంటంటే యేసు ప్రభువుకు మించి ఆయన ఎప్పుడైతే అభిమానిస్తారో అక్కడ నాకు సమస్య వస్తుంది. మేము ఎప్పుడు ఆరాధించాం అని అంటారేమో. మీ నోటితో చెప్పినట్టు కాదు, మీ క్రియల్లో. బైబిల్లో ఉన్న వాక్యానికి మించి ఒక వ్యక్తిని మనం అభిమానిస్తున్నామంటే దేవుడి స్థానాన్ని ఇస్తున్నామని అర్థం. బైబిల్లో ఉన్న వాక్యాలకు మించి ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నాం అంటే దేవుని స్థానాన్ని ఇస్తున్నాము అని అర్థం. కాబట్టి అది నాకు నచ్చలే. అందుకని వారి మనసుల్లో ఉన్నటువంటి, యేసన్న గారు మరణించారు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు, ఓకే. అయితే ఆయన ఇప్పటికీ మనుషుల మనసుల్లో వాక్యం కంటే పై స్థాయిలో కూర్చొని ఉన్నాడు, అది నాకు నచ్చట్లే. వాక్యం కంటే పై స్థానంలో కూర్చోన్నాడు, అది నాకు నచ్చట్లే. దానికి ఆ వాక్యం కంటే పై స్థానంలో ఉన్న యేసన్నని కిందికి దించాలి అన్నది నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, అంతే తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన పరిచర్యని కానీ నేనేమి దూషించట్లే. కానీ ఆయన పరిచర్యలో చాలా మట్టుకు వాక్య వ్యతిరేకమైన పనులే ఉన్నాయి. మనం కూడా చిన్నప్పుడు మట్టి తిని ఉంటాం, మనం చిన్నప్పుడు మట్టి తిని ఉంటాం. ఇప్పుడు తింటున్నామా? తినలే. అంటే యేసన్న గారు మట్టి తిన్నాడా అని అనకండి, నేను అదిగా చెప్తాను. పోలిక, తెలియనప్పుడు కొన్ని చేస్తాము అనేదానికి పోలుస్తున్నా తప్ప, అంటే యేసన్న గారు చేసింది మట్టా అని అనకండి. తెలియనప్పుడు కొన్ని చేస్తాం. మనం ఆ తెలియనప్పుడు చేసినటువంటి స్థితి కాన్స్టెంట్ కాదు, డే టు డే మనం పరిణితి చెందుతూ ఉంటాం, మెచ్యూర్ అవుతూ ఉంటాం కదా. ఇకపోతే ఆ ఎవరైతే దైవజనులుగా పిలువబడుతున్నారో క్రైస్తవ్యంలో, వీళ్ళ మీద నేను వీడియోలు చేసినప్పుడు ఈ వ్యక్తి అందరిని అంటున్నాడు అని అంటున్నారు కదా. నిజమే, అందరిని అంటున్నా కదా, ఏ విషయంలో అంటున్నాను అది ప్రశ్న. ఓకే, అందరిని అంటున్నాను అంటే ఏ విషయంలో అంటున్నాను, ఎందుకు అంటున్నాను, ఆ వీడియోలోనే చెప్పుంటా కదా. నేను ఈ విషయానికి నేను అంటున్నాను. నేను అంటున్నది నా అనుభవంతోనో, నా జ్ఞానంతోనో, నా పరిశుద్ధతతోనో నేను అనట్లే. బైబిల్‌ను చూపించి బైబిల్ ఎలా ఉంది, మీరు ఎలా చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నాను, అంతే. నేను మొదటిసారి ఎవరి మీదైనా ఒక వీడియో చేస్తున్నాను అంటే చాలా గౌరవంగా, పద్ధతిగా మాట్లాడతాను. ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు తప్పేది, వాక్యం ఎలా చెప్తున్నారు, పద్ధతిగా చేస్తాం. ఫస్ట్ వీడియో నా ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అలా చేసినప్పుడు నాకు కొంతమంది కాల్ చేస్తారు, కామెంట్ చేస్తారు, వాయిస్లు పెడతారు, ఇలా చాలా చేస్తారనమాట. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారంటే, ఉదాహరణకి యేసన్న గారి మీద ఒక వీడియో చేస్తాను అనుకో. యేసన్న గారు ఏంటండి మీరు ఆరాధన పేరుతో అల్లరి చేస్తున్నారు, అది ఆరాధన కాదు కదా అనేటట్టుగా నాకు వీడియో మాట్లాడారు అనుకో, గౌరవం ఉంటుంది. అప్పుడు ఏంటి, నాకు ఫోన్ చేయాలి, బ్రదర్ మీరు ఇలా మాట్లాడారు, దీనికి వివరణ ఏంటని ఇంకొంచెం వివరణ అడిగితే నేను ఇంకొంచెం ఆ సార్ బైబిల్ కాలాన్ని బట్టి మారుతుందా? బైబిల్ కాలాన్ని బట్టి మారదు బ్రదర్, బైబిల్ కాలాన్ని బట్టి మారదు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటుంది, వాక్యం అనేది స్థిరం. అయితే ఆనాటి వ్యక్తులకి బైబిల్ పూర్తిగా అర్థం కాలేదు, ఓకే.
ఇప్పుడు బైబిల్ సంబంధించిన రిసోర్సెస్ ఎక్కువయ్యాయి. నాకు అర్థమైందని చెప్పట్లే. ఇప్పుడు బైబిల్ సంబంధించిన రిసోర్సెస్ ఎక్కువయ్యాయి. అంతే. కాలాన్ని బట్టి బైబిల్ మారదు. కాలాన్ని బట్టి బైబిల్‌ను అర్థం చేసుకునే మనుషులు వారి మెచ్యూరిటీ మారుతుంది. అది నేను చెప్తున్నది. అపార్థం చేసుకోకండి. నేనేం చెప్తున్నాను ఇంతకీ? ఏసన్ గారి మీద ఒక వీడియో చేశాననుకోండి. చేయగానే నాకు ఫోన్ చేసి, "బ్రదర్ ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి దీన్నంటే," ఓకే నేను వింటాను. నేను మళ్ళీ సమాధానం చెప్తాను. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను బాగుంటది. కానీ అలా కాకుండా ఫోన్ చేసి, "నీకేం తెలుసురా? ఏసన్న కంటే ఏం తెలుసురా? ఏసన్నకున్న అనుభవం ఉందారా?" అని రిటర్న్‌లో అన్నారనుకో నన్ను రెచ్చగొట్టేట్టుగా, అప్పుడు నాకు అర్థమయ్యేదేంటంటే, ఓహో! ఇప్పుడు నేను ఏసన్న గారి మీద వీడియో చేయడం కంటే కూడా వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని పగలగొట్టాలి అనేటువంటిది నాకు అనిపిస్తది. అప్పుడు సెకండ్ వీడియో స్టార్ట్ చేస్తాను. చాలా ఘాటుగా ఉంటది. ఇది నా ప్యాటర్న్ ఇలాగుంటది. ఇక సెకండ్ వీడియో కూడా ఓవర్ యాక్షన్ చేశారనుకో, థర్డ్ వీడియో ఇంకొంచెం ఘాటుగుంటది. ఫోర్త్ వీడియో ఇంకొంచెం ఘాటుగుంటది. ఎందుకని? మరి వీరి మనసుల్లో వాక్యానికి మించి ఉన్నటువంటి, ఎందుకు నేను మొదటి వీడియోలో వాక్యాన్ని చూపించి చెప్పాను. వాక్యాన్ని చూపించి చెప్పినా సరే, వాక్యానికి మించి ఒక వ్యక్తిని మనసులో నిలుపుకున్నారంటే, ఆ విగ్రహాన్ని పగలగొట్టాలంటే సమ్మెట దెబ్బలు గట్టిగానే పడాలి కదా! సమ్మెట దెబ్బలు గట్టిగానే పడాలి కదా! అది నేను చేసేటువంటి పని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కనీసం కొంతమందికైనా ఒక క్లారిటీ రావాలి. నేనేం చేస్తున్నా అన్నది. విమర్శించడము, లేకపోతే వాళ్ళకి కావాలని వీడియోలు చేయడం నాకసలు ఇష్టం లేదు. మీకో విషయం తెలుసా? నాకు వాక్యం చెప్పడం తప్ప ఇలాంటి కౌంటర్ వీడియోలు చేయడం అస్సలు నచ్చదు. నాకసలు కౌంటర్ వీడియోలు నచ్చవు. కానీ ఎందుకు చేస్తున్నానంటే మనసు చంపుకొని చేస్తున్నాను. వేరే గతి లేక చేస్తున్నాను. నేను 2016లో పరిచర్యకొచ్చాను. 2016లో పరిచర్యకొచ్చాను. 2016, 17, 18, 19 ఈ 4 సంవత్సరాలు సోషల్ మీడియాకి నేను రాలే. నా పని నేను చేస్తున్నా. ప్రతిరోజు స్కూలుకి వెళ్ళడం, సాయంకాలం రావడం, గృహాల పరిచర్యకి వెళ్ళడం, అక్కడ వాక్యం చెప్పడం, ఆదివారం వాక్యం చెప్పడం, ఈ వాక్యాలని అంటే ఇదే పని మీద ఉన్నాను. అయితే సోషల్ మీడియా చూస్తూనే ఉన్నా. సోషల్ మీడియా ఏం జరుగుతుందో చూస్తున్నా తప్ప నవ్వుకుండేవాడిని. అంటే వీళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదని అంటూ నవ్వుకుండేవాడిని. అలా వెళ్ళిపోయాను తప్ప అన్నీ చూసేవాడిని మరలా. అందరిని చూసేవాడిని. కానీ నేను సోషల్ మీడియాకి రావాలనేటువంటిది నాకెప్పుడు కలగలే. ఎందుకంటే నా పని నేను చేసుకుంటున్నాను. నా పరిచయం నేను చేస్తున్నాను అంతే. అయితే 2019 వచ్చేటప్పటికి వెక్కసం అయిపోయింది. విసుగొచ్చేసింది ప్రాణానికి. ఎందుకంటే ఎవరి ధోరణి వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. మొత్తానికి చాలా దారుణం చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. అప్పుడు బలవంతంగా సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. బలవంతంగా. ఎందుకని? చూసి చూసి భరించలేక వచ్చాను నేను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకేం పని ఇవ్వట్లేదంటే, నాకు బోలెడంత పనుంది. కానీ కావాలని ఎందుకు రావాల్సొచ్చిందంటే తట్టుకోలేక. నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని ఏదో అంటే నాకొచ్చిన ఉపయోగం ఏమీ లేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను గనక ఒక 10 నిమిషాలు వీడియో చేసి, లేకపోతే ఒక 20 నిమిషాలు వీడియో చేసి, అంటే కొంచెం మోటివేషనల్ ఇచ్చి ఇవ్వలేనంటారా మోటివేషన్‌ని? మోటివేషన్ ఇవ్వలేనా నేను? అద్భుతంగా ఇస్తాను మోటివేషన్ నేను. నా క్లాసులు విన్న వాళ్ళు గాని, నా టీచింగ్ విన్న వాళ్ళు గాని తెలుసు. నేను మోటివేట్ ఎలా చేస్తానన్నది. ఓకే. నేను మోటివేషన్ ఇచ్చి, లేకపోతే వాక్యాన్ని ఒక రసవత్రంగా చెప్పి, చివర్లో నా పరిచర్యకు సహకరించండి అని అడగడం నాకు చేతొచ్చా? చేత కాదా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్‌లో రాయండి అక్కడ. నేను ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు వీడియో మాట్లాడి, వాక్యాన్ని చెప్పి, నా పరిచర్యకు సహకరించండి అని నేను అడిగితే నాకు ఇస్తారా? ఇవ్వరా? లేతే నాకలా అడగడం చేత కాదా? అనేది ఒకసారి ఎవరైనా కామెంట్‌లో రాయండి. కామెంట్‌లో. ఎవరు రాయట్లేదేంటి? అలా ఏంటంటే నాకు తెలుసది. కాకపోతే ఒకటి ఈ సోషల్ మీడియాలో క్రైస్తవ్యం పట్ల ఉన్న వ్యతిరేకత. సమాజంలో క్రైస్తవ్యం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత. దేని మీద? ఈ పాస్టర్‌లంతా ఇంతే. వీళ్ళు సమాజాన్ని దోచుకుంటున్నారు. అమాయకులు దోచుకుంటున్నారు అనేటువంటి ఆ నింద ఏదైతే సోషల్ మీడియాలో ఉందో, దాన్ని చూసి చలించిపోయి అలా కాదు. అలా కాదు. ఇక్కడ మన స్వార్థాన్ని చూసుకోవడం కాదు. క్రైస్తవ్యం యొక్క భవిష్యత్తుని, క్రైస్తవ్యం యొక్క
గౌరవాన్ని కాపాడాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకుని సోషల్ మీడియాలోకి వచ్చి ఒక రోల్ మోడల్ లాగా, ఐకాన్ లాగా నిలబడి పరిచయం చేస్తున్నాను. నాకు చేతక కాదు. ఇప్పుడు ఎవరి ధోరణిలో వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. ఎవరికి సాధ్యమైనంత మేర వాళ్ళు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నా ఒక్కడికే చేత కాలేదా? లేకపోతే నా ఒక్కడికే చేదైందా? కేవలం నెక్స్ట్ జనరేషన్ ఇప్పటికే జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియానిటీ ఎలా ఉండబోతుంది గెస్ చేస్తున్నారు మీరు? ఆ నెక్స్ట్ జనరేషన్ కి ఒక వ్యక్తి కనపడాలి, ఇలా మనం పరిచయం చేయాలి, ఇలా వాక్యం చెప్పాలి, ఇలా నిస్వార్థంగా పరిచయం చేయాలని ఒక వ్యక్తి వాళ్ళకు మోడల్ గా కనిపించాలి అంటే ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేసుకోవాలి, రైట్? అలా నాకు నేను సోషల్ మీడియాలోకి వచ్చి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నానంటే, నంబర్ 1 వాక్యం ఎలా చెప్పాలనేది జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మొదటి ఛానల్లో వస్తుంది. వాక్యం ఎలా చెప్పాలి, వాక్యం అంటే ఏంటి అనేది అక్కడ ఆ ఛానల్లో. వుల్ఫ్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనే ఈ ఛానల్లో ఏం జరుగుతుందంటే, ఏది వాక్యం కాదు, వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారు, గొర్రె చర్మం వేసిన తోడేళ్ళంటే ఎలాగుంటారు, వాళ్ళు ఎలా పరిచయం చేస్తారు, ఎలా పాస్లా కనిపిస్తున్నారు అన్నది ఈ సెకండ్ ఛానల్. ఇవి రెండు కళ్ళు లాంటివి నాకు. 2 పరిచర్యలే. ఒకటి వాక్యం ఏంటో చెప్తాను, 2 వాక్యం ఏది కాదో ఎలా కాదో చెప్తాను. ఈ 2 దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలు. నాకు నేను సృష్టించుకున్న పరిచర్యలు కాదు ఇవి. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలు ఈ 2. మీకు అర్థమవుతుందా? ఈ 2 పరిచర్యలు నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నెక్స్ట్ జనరేషన్ కి వాక్యం ఎలా చెప్పాలో తెలియాలి. నంబర్ 2, వాక్య వ్యతిరేకమైన పద్ధతుల్ని ఎలా క్వశ్చన్ చేయాలో, ఎలా వాళ్ళతో ఫైట్ చేయాలో, ఎలా వాక్యం కోసం పోరాడాలో, నిలవబడాలో, ఎదుర్కోవాలో ఇవి నేర్పించడం సెకండ్ ఛానల్ ఉద్దేశం. ఈ 2 నేను నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని ఇలా వీడియోలు మాట్లాడుతున్నాను, రైట్? అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, బైబుల్ చదవని కారణం చేత, లేదా సంప్రదాయబద్ధమైన ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఈ వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని కొంచెం నెగిటివ్ లో తీసుకున్నారు. కొంచెం కాదు, పూర్తిగా నెగిటివ్ గా తీసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటున్నారు? వాళ్ళకు ఇలాంటి మోడల్ తెలీదు. ప్రవక్తలంతా వాళ్ళే, నాలాంటి మోడలే. అపోస్తులంతా నాలాగే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ మోడల్ నేను ఫాలో అవుతున్నాను. ఈ ప్రవక్తల గురించి తెలీదు, అపోస్తుల గురించి తెలీదు, యేసు ప్రభు గురించి అంతమించి తెలీదు. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు అంటే, పాస్టర్లు గారిని చూసుకుంటున్నారు తప్ప బైబిల్లో తొంగి చూసి ప్రవక్తలు ఎలా పరిచయం చేశారు, వాళ్ళకి ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే అపోస్తులు ఎలా పరిచయం చేశారు, వాళ్ళకి ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, యేసు ఎలా పరిచయం చేశాడు, ఆయనకి ఎదురైన సవాళ్ళు ఏంటి, ఎలా ఆయన తీసుకున్నాడు అనేటువంటి ఈ విధానం వాళ్ళ లైఫ్ ని స్టడీ చెయ్యని కారణం చేత నేను చాలా మందికి అర్థం కాకుండా పోయాను. మీరు ఎప్పుడైతే ప్రవక్తలను స్టడీ చేస్తారో, యేసు ప్రభువును స్టడీ చేస్తారో, అపోస్తులను స్టడీ చేస్తారో, అదే ప్యాటర్న్ నేను ఫాలో అవుతున్నది. యేసు ప్రభు కొరడా తీసుకున్నాడు. యెరూషలేము దేవాలయంలో మోకరించి ప్రార్థన చేయాల్సిన స్థలంలో గొర్రెలు, ఎడ్లు, మేకలు, లేకపోతే కోడెదోళ్ళు, లేకపోతే పావురాళ్ళు, చిల్లర మార్చుకోవడం, ఈ దుకాణాలన్నీ చూసినటువంటి యేసు ప్రభుకి విపరీతమైన కోపం వచ్చింది. కొరడా చేశాడు ఆయన. కరుణామయుడైన క్రీస్తు కొరడా చేశాడు. ఎందుకంటే ఇది ప్రార్థనా స్థలం, ప్రార్థనా మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అన్నటువంటి ఈ స్థలంలో ప్రార్థన కాకుండా వ్యాపారం జరుగుతుందని కొరడా తీసుకున్నాడు ఆయన. నేను చేస్తుంది అదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి సంపాదించిన తన సంఘంలోనికి వ్యాపారస్తులు వచ్చారు, గొర్రెచరం వేసిన తోడేళ్ళు వచ్చారు, దోచుకునే వాళ్ళు వచ్చారు, గారడీ సీమోన్లు వచ్చారు, ఇస్కరేతు యోధాలు వచ్చారు. నేను బైబుల్ చదువుతున్నా కాబట్టి నేను గమనించాను, గుర్తించాను. ఇలాగే వదిలిపెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ కి క్రైస్తవం అనేది ఎంత పొల్యూట్ అవుతుంది, ఎంత కలుషితం అయిపోతుంది అని నాకు తెలుసు కాబట్టి, అర్థం చేస్తున్నా కాబట్టి, నా వంతుగా నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. ఇది అపోస్తుల పరిచర్య, ఇది ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య, ఇది ప్రవక్తల పరిచర్య. ఇందులో నా స్వార్థం లేదు. చాలా మంది ఏమంటారు అంటే, అన్న ఎందుకన్నా వాళ్ళతో అని అంటారు, ఎందుకన్నా వాళ్ళతో అంటారు. మరి మీరు ఆ మాట అంటున్నారు కదా, నిజంగా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా?
వాళ్ళతో నీకెందుకు అని అంటారు కదా. ఆ మాట మీకేమైనా అర్థమవుతుందా? వాళ్ళతో మీకెందుకు అన్నప్పుడు మీకేమైనా అర్థమైందా? ఆ మాటలో లోతు నిజంగా దాని మీనింగ్ మీకు అర్థమైందా? నేను పాస్టర్‌నే. నేను పాస్టర్‌నే. నేను పాస్టర్‌ని అయినప్పుడు నా చేతిలో బైబిల్ ఉన్నప్పుడు క్రైస్తవ్యం నాకు సంబంధించిందా కాదా? అన్న నువ్వు పాస్టర్ కదా, మీ చర్చి వరకు చూసుకో అంటారా కొంపదీసి? మీ చర్చి వరకు చూసుకో అంటే, నా చర్చ్ అన్నది ఎంత పెద్దదంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ మధ్యలో ఉన్నదంతా నా చర్చినే. ఇంకొకసారి చెప్పనా? అన్న మీ చర్చిలో చూసుకున్నా అంటే నా చర్చి ఎంత పెద్దదంటే తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం ఈ మధ్యలో మానవ జాతిలో ఉన్నటువంటి తెలుగు అర్థమయ్యే ప్రతి క్రైస్తవుడు నా సంఘ సభ్యుడే. ఇది నేను భావించేది, నాకు అనిపించేది. మరి కొత్త రోడ్లో ఉన్నది ఏంటంటారా? కొత్త రోడ్లో ఉన్నది వేదిక, స్టేజ్ అంతే. ఆ స్టేజ్ మీద నిలబడి ఈ మొత్తం చర్చితో మాట్లాడతాను నేను. తెలుగు అర్థమయ్యే ప్రతి ఒక్కడు నా సంఘ సభ్యుడే అంతే. నా బాధ్యత. ఒకవేళ మీకు గనక 4 గోడల మధ్య ఉన్నటువంటిది మీ చర్చ్ అనిపిస్తే ఫైన్, మంచిది. అది మీ ఆలోచన విధానం, మీ దృక్పథం అది, మీ పర్సెప్షన్ అది. అయితే నా కోణం ఎలాగుంటదంటే మొత్తం నాదే అనేటువంటి ఫీలింగ్‌లో ఉంటాను నేను. మొత్తం నాదే. నేనే దీన్ని చూసుకోవాలి, నేనే పట్టించుకోవాలి, నేనే కాపాడుకోవాలి, నేనే వీళ్ళకి బోధించాలి, నేను చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది అనేటువంటి ఆలోచన నాదే. ఇది నాకొచ్చిన ఆలోచన కాదు. దేవుడు నాకిచ్చిన ఆలోచన. మరి నన్నేం చేయమంటారు? ఇప్పుడు మీరు ఒక చర్చ్ కట్టుకున్నారు. చర్చ్‌లో ఒక 100 మందో, 200 మందో ఉన్నారు. ఇది నా చర్చు. పక్క చర్చ్‌తో నాకు సంబంధం లేదు అని మీకు అనిపిస్తుందా? మంచిది, నేనేమి తప్పు పట్టట్లే మిమ్మల్ని. కానీ నాకలా అనిపించట్లేదు. నాకెలా అనిపిస్తుందంటే, ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తెలుగు అర్థమయ్యే ప్రతి క్రైస్తవుడు నా సంఘ సభ్యుడే అన్నది నాకనిపిస్తుంది. మరి నన్నేం చేయమంటారు? మరి నా సంఘంతో నేను మాట్లాడుకోవద్దా? నా సంఘానికి నేను చెప్పొద్దా? నా సంఘంలో లొసుగులు నేను సరి చేసుకోవద్దా? ఇది ప్రభువు నాకిచ్చినటువంటి ప్రేరేపణ. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు నేను. అంటే చాలా మంది అపార్థం చేస్తున్నారు మరెందుకో. ఇది నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన. కాబట్టి నా ప్రసంగాల్లో మీరు చూడండి, జస్ట్ ఎదురుగా కూర్చున్న వాళ్ళతో నేను మాట్లాడను. మొత్తం అందరితో మాట్లాడుతుంటాను. నాకు తెలియకుండానే మాట్లాడుతుంటాను అది. మొత్తం అందరితో మాట్లాడుతుంటాను. అందరిని పట్టించుకుంటాను. ఎందుకంటే అందరూ నా సంఘ సభ్యులే అనుకుంటాను నేను. నాకెవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. ఆ కాసేపు మాత్రమే తప్ప, ఆ తర్వాత వాళ్ళ మీద నాకు ఏమనిపించదు. వాళ్ళని అసలు పట్టించుకోను. నా పని నాదే. ఇది నా నా మైండ్ సెట్. నాతో ఉన్న వాళ్ళకి తెలుసు నా గురించి. హ్మ్. నాకు నిజంగా వాళ్ళ మీద కోపం గాని, ద్వేషం గాని ఏమి ఉండదు. ఆ సమయానికి అది అయిపోతుంది తప్ప నెక్స్ట్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయను. దాన్ని క్యారీ చేయను నాతో పాటు. వదిలిపెట్టేస్తాను. నా పనిలో నేను బిజీగా ఉండిపోతాను. కాబట్టి నా సంఘానికి నేను బోధించుకుంటున్నాను. నా ఇప్పుడు నా చర్చ్ ఉంది. కొత్త రోడ్‌లో ఉన్నటువంటి చిన్న చర్చ్ ఉందిగా. అక్కడ ఎవరైనా తప్పు చేశారనుకో నేను క్వెషన్ చేస్తానా? చేయనా? చేస్తాను. ఎందుకని? నా చర్చ్ అంత. నా చర్చ్ కాబట్టి. అలాగే మొత్తం క్రైస్తవంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే క్వెషన్ చేస్తాను నేను. ఎందుకని? వాళ్ళు వేరే వాళ్ళు అని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాను. మనిద్దరం ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం. నువ్వు బైబిల్ చదవట్లేదు, నేను చదువుతున్నాను. సో చదివి నేను చదవనటువంటి నిన్ను క్వెషన్ చేస్తాను. ఇలా ఉండదని చెప్తాను. ఇందులో తప్పేంటి? ఒక కుటుంబంలో 10 మంది ఉంటే పెద్దోడు చిన్నోడికి చెప్తాడు. లేదా తెలిసినోడు తెలియని వాడికి చెప్తాడు. కుటుంబం కదా! క్రైస్తవం అనే ఈ గృహంలో, ఈ విశ్వాస గృహంలో ఎవరైనా పొరపాటు చేస్తే నాకు అడగాలనిపిస్తది, చెప్పాలనిపిస్తది. వినకపోతే చాచిపెట్టి కొట్టి మరి చెప్పాలనిపిస్తది. అదే గట్టిగా చెప్పాలనిపిస్తది. అంతే. కాబట్టి నువ్వు అందరిని అంటున్నావంటే అందరిలో ఉంటేనే అంటాం. లేకపోతే అనం. వాళ్ళలో అనేదానికి ఆస్కారం ఉంటేనే అంటాం. అనకపోతే సంఘానికి నష్టం జరుగుతుంది అనిపించినప్పుడే అంటాం. క్వెషన్ చేసేవాడు చెడ్డోడు కాదు. క్వెషన్ చేయించుకుంటున్నారే వాళ్ళ తప్పు. ప్రశ్నించేటువంటి స్థితిలోకి వాళ్ళు ఉన్నారు, వచ్చారు చూసావా? అది తప్పు. కాబట్టి ప్రశ్నించకూడదు అనడం తప్పు. అది అమాయకత్వం, అపరిపక్వత అది. క్వెషన్ చేయాలి. క్వెషన్ ఎవరిథింగ్. ప్రతి దాన్ని క్వెషన్ చేయాలి. ప్రశ్నించకపోతే వాస్తవం ఉనికిలో ఉండదు, చచ్చిపోతది. ప్రశ్నించకపోతే వాస్తవం ఉనికిలో ఉండదు, చచ్చిపోతది. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటేనే వాస్తవం ఉనికిలో ఉంటది. ఇది నేను చేసింది కాదు. ప్రవక్తలు ఇదే ధోరణిలో, ఇదే పద్ధతిలో నడిచారు. యేసు ప్రభు ఇదే పరిచర్య చేశాడు. అపోస్తలులు ఇదే పరిచర్య చేశారు.
పేతురు గారడి సీమోన్ని గద్దించలేదా? పేతురు గారడి సీమోన్ని గద్దించలేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధను గద్దించలేదా? ప్రవక్తలు ఆనాటి అబద్ధ ప్రవక్తల్ని, రాజుల్ని, చక్రవర్తుల్ని గద్దించలేదా? గద్దించారు, ప్రశ్నించారు, ఎదుర్కొన్నారు. వాళ్ళు చెరసాల్లో వేయబడ్డారు. చాలా దారుణాలు అనుభవించారు. ఎందుకని? వాక్యం కోసం, సత్యం కోసం. కాబట్టి సత్యం చెప్పాలి అంటే క్రయాన్ని చెల్లించాలి. దానికి నేను సిద్ధపడ్డాను, క్రయాన్ని చెల్లిస్తున్నాను. నేను క్వెషన్ చేస్తున్నాను. ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చిందంటే, నీకెందుకు అన్నా, నీకెందుకన్నా ఇదంతా? నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. ను- నువ్వు అనిపించుకుంటున్నావు, నీ కుటుంబాన్ని కూడా అనిపించుకుంటున్నావు అంటే నేను సంతోషపడుతున్నాను. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. కారణం ఏంటంటే, ఇది పరిచర్య. ఇది పరిచర్య. పరిచర్య ఇలాగే ఉంటది. ఆ ప్రవక్తలు మొదలుకొని, యేసుప్రభు మొదలుకొని, అపోస్తుల వరకు అందరూ ఇలాగే వెళ్ళారు. అందరి అందరి జీవితాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి మనుషులు మిమ్మల్ని హింసించి, మిమ్మల్ని నిందించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసుప్రభు చెప్పింది ధన్యత అని. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు, ధన్యత. ఎందుకంటే మీకు పూర్వమందుండిన ప్రవక్తలు కూడా వాళ్ళు ఇలాగే చేశారు అంటాడు యేసు ప్రభు. మీకేదో సంభవించినప్పుడు బాధపడకండి. మీ పూర్వమందు ఉన్న ప్రవక్తలు కూడా ఇలాగే చేశారు వాళ్ళు. ఇదే కొత్త విషయం కాదు. ప్రవక్తలు వెళ్ళిన దారి ఇదే అని యేసు చెప్పాడు కదా. నేనేం సిగ్గుపడట్లే, నేనేం బాధపడట్లే. మానవ రీత్యా, సమాజం రీత్యా కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ, దైవికంగా చూసినప్పుడు, వాక్యాన్ని పక్కన పెట్టుకొని చూసినప్పుడు, ప్రతి తరములోనూ వాక్యం చెప్పాలని ఎవరైతే ప్రయాసపడతారో, నిజంగా వాక్యానికి కట్టుబడి ఎవరైతే ఉంటారో, వాళ్ళకు ఎదురైనటువంటి పరిస్థితి ఇదే. నాకేం ఎదురైంది? మాటలే కదా. కానీ నాకంటే ముందున్నటువంటి తరాల్లో వాళ్ళకి మాటలు మాత్రమే కాదు, ఖడ్గం ఎదురైంది, కొరడా ఎదురైంది, రాళ్ళ దెబ్బలు ఎదురయ్యాయి, వాళ్ళని చంపారు, విచిత్రంగా చంపారు వాళ్ళని. కాబట్టి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇది పెద్ద విశేషం కాదు. కొన్ని మాటలు అంతే, ఆ మాటలు మనసును నొచ్చుకునేటట్టుగా చేశాయి. నేను నా భాగ్యంగా భావిస్తున్నా. ఒకప్పుడు నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు, కేస్ పెట్టించుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, ఆ పోలీస్ స్టేషన్‌లో నిలబడుకున్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. నేనెందుకున్నాను ఇప్పుడు ఇక్కడ అని. ఉదయాన్నే ఉదయాన్నే మంచం మీద నిద్ర లేచానంతే. జస్ట్ నిద్ర లేచాను. నిద్ర లేచేటప్పటికి గేట్ దగ్గర కొడుతున్నారు. ఇంకా అలా తీసుకొని మంచం మీద నుంచి అలా తీసుకొని వెళ్ళిపోయారు. మంచం మీద నుంచి అలా తీసుకొని అర్లీ మార్నింగ్ మంచం మీద నుంచి అలా తీసుకొని చీకట్లో తీసుకొని వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్‌కి. అలా 350 కిలోమీటర్లు ప్రయాణం తర్వాత పోలీస్ స్టేషన్‌లో నిలవబెడితే నన్ను ఉదయాన్నే నన్ను పోలీస్ జీప్‌లో ఎక్కించుకుంటే 12:30కి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తే, అంటే 350 కిలోమీటర్లు నన్ను తీసుకొని వెళ్తే, ఈ మధ్యలో ఎంత ర్యాగింగ్ చేశారో తెలుసా? ముగ్గురు కానిస్టేబుల్‌లు, మధ్యలో నేనొక్కడినే. 350 కిలోమీటర్లు. ఉదయం బయలుదేరితే 12:30 నిమిషాలకి ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, ఈ మధ్యలో నన్ను చేసిన ర్యాగింగ్, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చూసిన చూపులు, నిజంగా అది నేను వర్ణించలేను, నేను చెప్పలేను, చెప్పుకోలేను గూడా. అంత దారుణమైన మాటలు గాని, ఆహ్, ఆహ్, ఆ నవ్వు గాని, ఆ చూపులు గాని, మధ్యలో ఆపడము, నన్ను వాళ్ళు దింపడము, కాసేపు మాట్లాడడం, మరలా ఎక్కించడం, అస్సలు వర్ణనాతీతం అది. అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. అదంతే నేనొక్కడినే భరించాను. అలా ఆ పోలీస్ స్టేషన్‌లో నిలవబడితే, నేనొక్కడినే అలా నిలవబడితే నాకొక ప్రశ్నొచ్చింది. ఎందుకున్నాను నేనిక్కడ అని. ఎందుకున్నాను నేనిక్కడ అని. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు ఆహ్, అంటే మా స్కూల్ దగ్గరగా పోలీస్ స్టేషన్ ఉంటే, మేము ఇలా రోడ్డు మీద వెళ్లి వచ్చేటప్పటిలా పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటది. నేను దాన్ని చూసి అనుకున్నాను, పోలీస్ స్టేషన్ లోపల ఎలాగుంటది అని. ఎందుకంటే ఆ లోపల ఏముంటదో తెలీదు కదా మనకి. ఎలాగుంటదబ్బా పోలీస్ స్టేషన్ లోపల అనేటట్టుగా అనుకుంటూ వచ్చేవాడిని. ఆ కోరిక అలా తీరింది. అక్కడ నిలబడుకున్నప్పుడు నాకనిపించిందంటే, ఎందుకొచ్చాను నేనిక్కడికి? నాతో పాటు చాలా మంది వచ్చుంటారు కదా. మిగతా కేసుల్లో వచ్చుంటారు. వాళ్ళంతా రావడం, వాళ్ళు బెదిరించడము, గట్టిగా అరవడం, బూతులు మాట్లాడడం, ఏంటేంటో జరుగుతున్నాయి. ఆ మధ్యలో నేనున్నాను. వాళ్ళందరి మధ్యలో నేనున్నాను. అలా నిలబడుకోనున్నాను. వాళ్ళంతా నా వైపు చూస్తున్నారు. వీడేం చేశాడు అనేటట్టుగా. ప్రతి ఒక్కరు ఏదో తప్పు చేస్తేనే అక్కడికొస్తారు పోలీస్ స్టేషన్‌కి. వాళ్ళంతా నా వైపు చూస్తున్నారు. వీడేం చేశాడు అన్నట్టుగా. అప్పుడు వాళ్ళని చూసి నన్ను నేను చూసుకొని, ఇంతకు నేనెందుకున్నానిక్కడ అనే ప్రశ్న వచ్చినప్పుడు, నాకొచ్చిన సమాధానం, లోపల నుంచి నాకు దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, "నువ్వు ఎందుకొచ్చావంటే క్రీస్తు కోసం వచ్చావు" అనేటువంటి సమాధానం లోపల నుంచి వచ్చింది. క్రీస్తు కోసం వచ్చావని. ఇంకో సమాధానం ఏమొచ్చిందో తెలుసా? ఈ స్థలంలో అపోస్తలుడైన పౌలు కూడా నిలవబడ్డాడు, నువ్వే గాదు. ఈ స్థలంలో పేతురు నిలవబడ్డాడు, నువ్వు మాత్రమే గాదు. ఈ స్థలంలో నీ ప్రభువు గూడా నిలవబడ్డాడు, నువ్వు మాత్రమే గాదు. ఈ స్థలంలో యిర్మీయా నిలవబడ్డాడు, నువ్వు మాత్రమే గాదు. అనేటువంటి సమాధానం లోపల నుంచి వచ్చినప్పుడు ఒక్కసారి సంతోషం అనిపించింది కదా!
ఎంతసేపు నిలవబడి ఏమంటారు, పౌలు ఇలా, పేతురు ఇలా అని చెప్పే కంటే, ఇప్పుడు నేను నిలవబడింది అందుకే కదా, వాక్యం కోసమే కదా నిలవబడింది నేను, వాక్యాన్ని చెప్పే కదా నిలవబడ్డాను ఇక్కడ నేను అని లోపల నుంచి సంతోషం తన్నుకొచ్చింది. సరే, నా ప్రభువు నిలబడిన స్థలం ఇది, ప్రభువుని అరెస్ట్ చేయలేదా, ప్రభువుని అన్యాయపు తీర్పు తీర్చలేదా, ప్రభువుని వెటకారం చేయలేదా, ఆయన్ను పిడిగుద్దులు కొట్టలేదా, వెక్కిరించలేదా, అపోస్తలుడైన పౌలు చెరసాలలో నిలవబడలేదా, ఆయన రాజుల ఎదుట నిలవబడలేదా, విమర్శించబడలేదా, చెరసాలలో వేయబడలేదా, ఆయన చేసినటువంటి ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రయాస, శ్రమ అంతా మనకు తెలిసింది కదా. అనిపించింది, ఓకే, ఇన్ని రోజులకి అపోస్తలుడైన పౌలు నిలవబడినటువంటి స్థానానికి నేను వచ్చానా. ఇక అపోస్తలుడైన పౌలుతో నేను పోల్చుకోవట్లేదు, ఎందుకంటే ఆయనది చాలా పెద్దది, నాది జస్ట్ అప్పేర్ అయ్యి వచ్చాను నేను అంతే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు కోసం నేను అక్కడికి వెళ్ళాను. ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే, ఇది నా ప్రభువు నిలవబడింది, అపోస్తులు వెళ్ళినటువంటి దారి, ఇది కొత్తదేం కాదు. అయితే ఇప్పటికి ఈ రోజు చెప్తున్నా కదా, నేను చేస్తున్న పరిచర్యకి కుటుంబం కూడా వచ్చే రోజు సమాజంలో నిలవబడిందంటే, అది కూడా నేను ధన్యతగానే భావిస్తున్నాను. తప్పదు, పరిచర్య అంటే ఇలాగే ఉంటది అనేది నాకు అర్థమైంది. సో నేను ఏం చేస్తున్నానంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఏం చేస్తున్నానన్న క్లారిటీ నాకు ఉంది. స్టార్టింగ్ నుంచి నాకుంది. ఏం చేస్తున్నాను నేను, ఏం చేయబోతున్నాను నేను, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే క్లారిటీ నాకు ఉంది. ఇంతమందిని శత్రువుల్ని ప్రతిరోజు మూటగట్టుకుంటూ, ఇంతమంది శత్రువుల్ని, మీకు ఆలోచన ఉంటే కనుక ఆలోచించండి, నా నా వైపు నిలవబడి ఆలోచించండి. సమాజంలో ఒక పాస్టర్గా నేను తిరుగుతున్నప్పుడు గౌరవం తక్కువ, నాకు గౌరవం తక్కువ. అప్పుడు క్యాలెండర్ వచ్చేది. క్యాలెండర్లో ఏముండేదంటే, రాజపూజ్యం, అవమానం అని 2 కాలమ్స్ ఉండేటువంటి. రాజపూజ్యం 5 అయితే అవమానం 2 లేదా 1 అలా ఉండేదన్నమాట. నాకేంటంటే రాజపూజ్యం 1, అవమానం 100 ఉంటది. ఇది నా పరిస్థితి. ఇది నాకు తెలుసు. సమాజంలో ఇంత వ్యతిరేకత ఉంది, ఇంకా వ్యతిరేకులు అవుతారు, దాడులు జరుగుతాయి, ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. ప్రతీదీ తెలుసు నాకు. కానీ నేనేం చేయలేను. ఎందుకంటే ఇది నా పరిచర్య, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. ఇర్మియాకు దేవుడు ఎలాగైతే పరిచర్య ఇచ్చాడో, ఇర్మియా, నేను చేయలేను ప్రభు అంటే, బాలుడు అనొద్దు, నువ్వు బాలుడు అనొద్దు. నేను నా మాటల్ని నీ నోట ఉంచాను. నేను ఎవరితో చెప్పమంటే వాళ్ళతో చెప్పాలి. వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, చెరసాలలో వేస్తారు, నేను నిన్ను విడిపిస్తాను, నేను తోడై ఉంటాను, నేను చెప్పింది వాళ్ళతో చెప్పాలంతే అని ఇర్మియాని ఎలాగైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎగ్జాక్ట్ గా నా పరిస్థితి కూడా అంతే. నేను నాకొద్దు ప్రభువా ఈ పరిచర్య, నేను అందరిలాగే మామూలుగా గౌరవంగా సమాజంలో బ్రతుకుతాను ప్రభు అంటే, లేదు లేదు, ఆయన నాకు అలా చెప్పలే. నువ్వు ఇది చెయ్యాల్సి ఉంది, ఆయన నన్ను బలవంతం చేస్తున్నాడు, నేను చేస్తున్నాను, మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు. ఇది నాకై నేను చేసుకుంటున్న పరిచర్య కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నీకెందుకు నీకెందుకు అంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను, నాకెందుకని. మీరు ఎలాగైతే అంటున్నారో నీకెందుకని, నన్ను నేను చూసుకొని నేను కూడా అనుకుంటాను, నాకెందుకు ఇదంతా. మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల చొప్పున సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారు, బాగానే సంపాదించుకుంటున్నారు, ఆ ఏమంటారు, చూస్తున్నారు కదా మీరు. మరి నేనేంటి అలా లేను అన్నది నాకు నేను వేసుకున్న ప్రశ్న. నాకు నేను వేసుకున్న ప్రశ్న ఏంటంటే, నేనేంటి అలా లేను, నేను ఎందుకు అలా లేను. ఇప్పుడు వాళ్ళకి విపరీతమైన ఆదరణ, గౌరవం లభిస్తుంది కదా. ఇలా వాళ్ళు వాళ్ళ సొంత మాటలు, సొంత పద్ధతులు, సొంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ, వాళ్ళ స్వార్థం ప్రకారంగా వాళ్ళ సామ్రాజ్యాలు నిర్మించుకుంటుంటే విపరీతమైన ఆదరణ లభిస్తుంది కదా, దేవుని సేవగా కొనియాడబడుతున్నారు కదా. మరి నేను ఎందుకు అలా లేను అనేది నాకు నేను వేసుకునే ప్రశ్న. కానీ నేను గెలవలేకపోతున్నా. ఆయన నన్ను గెలుస్తున్నాడు. గెలిచి నన్ను తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టి, చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు అని మాట్లాడిస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా తప్ప, నాకై నేను మాట్లాడట్లేదు. నా ఆవేదన మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. ఒకసారి నాతో పాటు పెరిగిన నా స్నేహితులు కానీ, నా తోటి విద్యార్థులు కానీ, లేకపోతే నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, నేను తెలిసిన వ్యక్తులను ఎవరినైనా మీరు పట్టుకొని అడగండి, జాన్ పాల్ ఇలాగే ఉన్నాడా అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంతకు నువ్వేనా అని అడుగుతారు నన్ను. మరి నువ్వేనా ఇంతకి ఆ సోషల్ మీడియాలో కనిపిస్తే నువ్వేనా అని అడుగుతారు. ఎందుకంటే నా నేచర్ ఇది కాదు. నేను ఎవరిని క్వశ్చన్ చేసేవాడిని కాదు, ఎవరిని అడిగేవాడిని కాదు. నా పని నాది, ఎవరిని పట్టించుకోను నేను అసలు. ఎవరిని పట్టించుకొని నా పని నాది. ఆ అలాంటి వ్యక్తిని ఈరోజు సోషల్ మీడియాలో ఇలా ఉన్నాను అంటే ఇది నేను కాదు. మీకు చిన్న సందర్భం చెప్తాను. మా నాన్న ఇక చనిపోయే కొద్ది రోజుల ముందు కూడా నేను
కుర్చీలో కూర్చున్నాను, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నా, ఏదో పని మీద ఫోన్ మాట్లాడుతుంటే మా నాన్న మంచం మీద కూర్చొని అలా చూస్తున్నాడు నా వైఫ్. నేను మాట్లాడుతూ ఇలా చూసి, ఏంటి నాన్న అలా చూస్తున్నావు అంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఒరే ఇది నువ్వేనా అన్నాడు. ఏంటి నాన్న అలా అన్నావంటే, నువ్వు ఇలా లేవు కదరా అని అంటున్నాడు. అంటే నా నేచర్ అది కాదు. మరి నేను ఎందుకు ఇలా తయారయ్యానంటే, ఓన్లీ బైబుల్ చదివాను అంతే. బైబిల్ చదివాను, బైబిల్ అర్థమయ్యేటట్టుగా దేవుడు చేశాడు. ఆ బైబిల్ లెన్స్‌లో నుంచి క్రైస్తవాన్ని చూసినప్పుడు నాకు నచ్చట్లే. బైబిల్ లెన్స్‌లో నుంచి క్రైస్తవాన్ని, క్రైస్తవంలో జరుగుతున్న పద్ధతులను చూసినప్పుడు బైబిల్‌కి ప్యారలల్‌గా వాళ్ళు మ్యాచ్ కావట్లే. వాళ్ళు రీచ్ కావట్లే. అప్పుడు క్వెషన్ చేస్తున్నా. బైబిల్ లెవెల్‌కి రండి. బైబిల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి నేను క్వెషన్ చేస్తున్నా. నేను చేసిన తప్పంతా అదే. నిజంగా నేను చేసిన తప్పు అదే. ఒకవేళ నేను ఈ బైబిల్ పక్కన పెట్టేసి యేసన్న గారి జీవిత చరిత్రలో, లేదా భగత్ సింగ్ గారి జీవిత చరిత్రలో, లేకపోతే దేవదాసయ్య గారి జీవిత చరిత్రలో చదివి ఉంటే గనక ఇలా ఉండేవాడిని కాదు నిజంగా నేను. ఈ పాటికి నేను సంపాదించాల్సినంత సంపాదించుండేవాడిని, నేను ఎదగాల్సినంత ఎదిగేవాడిని, నేను కూడా గౌరవాన్ని సంపాదించుకునేవాడిని. కానీ ఇవి కాకుండా బైబిల్ పట్టుకున్న చూసావా, అక్కడ తప్పు జరిగిపోయింది. ఆ బైబిల్ పట్టుకొని దాన్ని చదివి అందులో ప్రవక్తలు, అందులో పరిచర్యలు వాటిని ఎక్కించుకునేటప్పటికి ఇంకెవరు మ్యాచ్ కావట్లే. దానికి రీచ్ కావట్లే. అక్కడ పొరపాటు జరిగింది. నాకు నిజంగానే అక్కడ అనిపిస్తుంది తేడా. 2016 నుంచి 2019 వరకు నేను చేసిన పని చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. స్కూల్‌కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఏం చేశానంటే మధ్యలో తెలుగు బైబిల్ ఉంటది. ఇటువైపు కేజేవి ఉంటది. ఇటువైపు వాడుక భాష బైబిల్ ఉంటది. ఇటువైపు ఏమంటారు, ఈ ఏదైతే పుస్తకాన్ని నేను చదువుతున్నానో, ఆ పుస్తకానికి సంబంధించినటువంటి హిస్టరీ దానికి సంబంధించింది ఉంటది. నెక్స్ట్ చేతిలో మొబైల్ ఉంటది. మొబైల్‌లో 12 బైబిల్ యాప్స్ ఉంటాయి. మీకు అర్థం కావడం చెప్తున్నా నేను ఏం చేశానని. ఎక్కడ పొరపాటు జరిగిందనేది చెప్తున్నాను ఇదంతాని. ఎక్కడ పొరపాటు జరిగింది? ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను? ఎందుకు నేను ఇలా చీత్కారాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటున్నానంటే జరిగినటువంటి తప్పు చెప్తున్నా వినండి. చేతిలో మొబైల్ ఉంటది. మొబైల్‌లో 12 బైబిల్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ తెలుగులో చదవడం. అర్థమైతే ఓకే. అలా వెళ్ళిపోతాను. ఎక్కడైనా అనుమానం వస్తే అక్కడ ఆగి, ఇటు కేజీబీలో ఏం వాడాడు, ఇటువైపు దానికి సంబంధించినటువంటి ఈ వాడుక భాష బైబిల్‌లో ఏమి ఇచ్చాడు, దాన్ని అర్థం చేసుకున్న దానికి. ఇటువైపు దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి, నెక్స్ట్ 12 బైబిల్ యాప్‌లు ఓపెన్ చేసి దీంట్లో ఏమిచ్చాడు మొత్తం హోల్‌గా 360 డిగ్రీస్‌లో దాన్ని కంప్లీట్‌గా అర్థం చేసుకునేట్టు ప్రయత్నం చేసేవాడిని. ఇలా 2016 నుంచి 2019 వరకు నేను చదివాను కాబట్టి అక్కడ పొరపాటు జరిగింది. సీరియస్‌గా చెప్తున్నాను. ఈ 2016 నుంచి 2019 వరకు ఏ దైవజనుడి జీవిత చరిత్ర నేను చదవలే. నేను చదివిన జీవిత చరిత్ర ఎవరు అంటే ప్రవక్త అయిన యెషయా జీవిత చరిత్ర, ప్రవక్త అయిన యిర్మీయా జీవిత చరిత్ర, ప్రవక్త అయిన యెహెజ్కేలు జీవిత చరిత్ర, మోషే జీవిత చరిత్ర, యోసేపు జీవిత చరిత్ర, అపోస్తలుల జీవిత చరిత్ర. ఇది నేను చేసినటువంటి పొరపాటు. అందుకు నాకు మ్యాచ్ కావట్లే ఎవరు. యెహెజ్కేలుతో మ్యాచ్ కావట్లే, యిర్మీయాతో మ్యాచ్ కావట్లే, అపోస్తలులతో మ్యాచ్ కావట్లే, యేసుప్రభుతో మ్యాచ్ కావట్లే. అక్కడ నాకు తేడా అనిపిస్తుంది. నేను భరించలేకపోతున్నాను. నేను అందరిలాగా నటించలేకపోతున్నాను. నా వల్ల కావట్లే. అర్థమవుతుందా? ఆవేదన అర్థమవుతుందా? అది నేను చేసినటువంటి తప్పు. 2016 నుంచి 2019 వరకు నేను చదివినటువంటి విధానం ఇది. కనుక్కోండి. నాకు ఇంక వేరే పని ఉండదు కాదు. ఒక చాప మడుచుకొని సంకలో పెట్టుకొని ఎదురుగా తోట ఉంటే తోటలో వెళ్ళి కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చదువుకొని, మధ్యాహ్నం వచ్చి భోంచేసి మరలా వెళ్ళి మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా కూర్చొని చదువుకొని మరలా వచ్చేవాడిని. ఇది నా పరిచర్య. ఇది నా పని. నా దినచర్య ఇలాగ ఉండేది. మీకు అనుమానం ఉంటే నేను పరిచర్య చేస్తున్న స్థలానికి వచ్చి అడగండి. ఇలా నిజంగానే జానపాల్ ఇలా చేశాడా అని అడగండి. అందరికి తెలుసు. ఇటువైపు సంఖలో అది పెట్టుకునేది, చాప పెట్టుకునేది, ఇటువైపు వాటర్ బాటిల్ పట్టుకుంటేది, బైబిల్ బ్యాగ్ ఒకటి పట్టుకునేది, వెళ్ళిపోయేది అంతే. ఇలా చేశాను నేను 2016 నుంచి 2019 వరకు ఇలా చదువుకున్నాను కాబట్టి ఈ స్టాండర్డ్స్ లో క్రిస్టియానిటీ నాకు కనిపించట్లేదు, క్రైస్తవం నాకు కనిపించట్లేదు, పరిచయం నాకు కనిపించట్లేదు. ఇక్కడ నేను చేసిన పొరపాటు అంతా బైబిల్ చదవడం మాత్రమే, అంతే. యేసన్న జీవిత చరిత్రను, భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను, లేకపోతే ఇంకొకరి జీవిత చరిత్రను చదివి ఉంటే బాగుండేదేమో. అందరితో పాటు నేను కూడా ₹4 సంపాదించుకునేవాడిని, లేకపోతే నా సామ్రాజ్యాన్ని కట్టుకునేవాడిని. నాకు కూడా జేజేలు పలికే వాళ్ళు. ఇది నేను చేసిన పొరపాటు. ఏది మీ దృష్టిలో చెప్తున్నా. అయితే ఎదురు దెబ్బలు తగిలే కొద్దీ
సమాజం నుంచి చీత్కారాలు వచ్చే కొద్దీ, ఆ చీత్కారాలు వచ్చే కొద్దీ, ఎదురు దెబ్బలు తగిలే కొద్దీ ఇంకా రోషం ఎక్కువైంది, ఇంకా పౌరుషం ఎక్కువైంది, ఇంకా శ్రద్ధ ఎక్కువైంది, ఇంకా వేగం ఎక్కువైంది. కాదు కాదు వీళ్ళకి అర్థం కావట్లేదు, కూరుకుపోయారు అబద్ధంలో అని ఇంకా కసిగా పనిచేశాను. ఇక మీదటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తాను. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక మీదట జరగబోయేది ఇంకొక ఎత్తు. అసలు దీనికి దానికి సంబంధం లేకుండా చేస్తాను ఇక మీదటి నుంచి. ఎందుకంటే పుండు, ఇన్ఫెక్షన్ అనేది ఎంత లోతుగా ఉండిపోయింది అనేది నాకు అర్థమైంది. ఇన్ఫెక్షన్ అనేది ఎంత లోతుగా ఉండిపోయింది క్రైస్తవ్యంలో అనేది అర్థమైంది కాబట్టి, ఇంకా డీప్ గా తోడతాను. ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంటే అంతవరకు, నాకు దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు భూమి మీద అంతవరకు తోడతాను, ఏమి లేకుండా మొత్తం లోడేస్తాను. ఎంత బ్లడ్ లాస్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండిపోయింది. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు, ఎవరిని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు, అసలు నా నైజం అది కాదు. కేవలం బైబిల్ చదివినప్పుడు బైబిల్తో మ్యాచ్ కావట్లేదు, అందుకు మాత్రమే విమర్శిస్తున్నాను. ముందు మర్యాదగా చెప్తాను, కానీ నాకు అటువైపు నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలాగుంటదంటే, నన్ను రెచ్చగొట్టేట్టుగా ఉంటది. వాళ్ళ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటారు కాబట్టి, మూర్ఖులకి అలాగే చెప్పాలి. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇవ్వాలి అని రాయబడింది. మూర్ఖునికి వాని మూఢత చొప్పున ప్రత్యుత్తరం ఇవ్వాలి. అలా ప్రత్యుత్తరం ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇది నేను ముందు చెప్పి చూసాను, వాళ్ళు వినలే. కాబట్టి ఈసారి గట్టిగానే పడుతుంది, అలా స్టార్ట్ చేశాను. కాబట్టి ఇది దేవుని పరిచర్య అని చెప్తున్నా. నేను చేసే దేవుని పరిచర్య నిస్వార్థంగా, మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా, నన్ను నేను ఒక ప్రమాదంలో పెట్టుకొని, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నడి రోడ్లో పెట్టుకొని అవమానానికి గురి చేసి కూడా మరలా నేను ఇలా పరిచర్య చేస్తున్నా అంటే ఓన్లీ బికాస్ యేసు ప్రభు కోసం, ఆయన రక్తం గార్చి సంపాదించిన తన సంఘం కోసం నా వంతు నేను కృషి చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. ఇది నా వైపు నుంచి మీకు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, ఎందుకు నువ్వు అందరికి పట్టదు నీకెందుకు పట్టిందంటే నాకు తెలియదు నిజంగానే. ఇది నాది, నా క్రైస్తవ్యం, నా యేసు ప్రభు, నా యేసు ప్రభు రక్తం పెడితే వచ్చిన సంఘం, ఇది నా క్రైస్తవ్యం, బైబిల్ బట్టి పరిపాలించబడాల్సినటువంటి క్రైస్తవ్యం. నేనే బైబిల్ని చెప్పాలి, నేనే సరి చేసుకోవాలి, బయట వాళ్ళు ఎవరు క్రైస్తవాన్ని అనడానికి వీలు లేదు. కాబట్టి లోపల ఉన్నటువంటి చెత్తనంతటి నేనే తీసివేయాలి అనేటువంటి ఆ ఆలోచన, ఆ ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. అంతేగాని నాకు నేను సృష్టించుకున్నది కాదు ఇది. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, ఈ పరిచర్యకి దయచేసి అడ్డు రాకండి. మీరు సహకరించకపోయినా పర్లేదు, నేను చేస్తున్న ఈ పరిచర్యకి మీరు సహకరించకపోయినా పర్లేదు, దయచేసి అడ్డు తగలకండి. మరలా చెప్తున్నాను, నేను చేస్తున్న పరిచర్యకి మీరు సహకరించకపోయినా పర్లేదు, సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ దీనికి అడ్డు తగిలి నన్ను తప్పుగా చిత్రీకరించడానికి, నేను చెబుతున్న వాక్యాన్ని ఇతరులు వినకుండా అడ్డుపడుతూ కనుక మీరు ఉంటే, ఇది మీకు ప్రమాదం అని చెప్తున్నా, ఇది మీకు నష్టం అని చెప్తున్నా. ఎందుకంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, పరలోక రాజ్యంలో ప్రవేశించే వాడిని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తున్నారు అని యేసు చెప్పాడు. యేసు చెప్పాడు కదా పరిసయ్యుల గురించి, ఆ కేటగిరీ కిందకి వస్తున్నారు మీరు. ఒకవేళ మీకు నా మీద కోపం ఉంటే మంచిది, ఎందుకంటే నేను మిమ్మల్ని అన్నాను కాబట్టి డెఫినెట్ గా మీకు నా మీద కోపం ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. నా మీద కౌంటర్ వీడియోలు చేయండి, నన్ను అనండి. కానీ నా వాక్యం దగ్గరకు వచ్చి వాక్యాన్ని తప్పుపట్టేటట్టుగా, నా పరిచర్యను తప్పుపట్టేట్టుగా, ఇది పరిచర్య, ఏదో సోషల్ మీడియాలో టైంపాస్ నేను మాట్లాడుతున్నా, ఇది పరిచర్య, నేను చేస్తున్నది మినిస్ట్రీ, ఇది పరిచర్య, ఇది నా పరిచర్య, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, దేవుడు ఇచ్చిన పరిచర్య, నేను పెట్టుకున్న పరిచర్య కాదు ఇది. కాబట్టి దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చి క్రైస్తవ్యాన్ని సంస్కరించడానికి, కలుషితాన్ని తీసివేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యకు అడ్డు తగలకండి. అడ్డు తగిలితే అది మీకే ప్రమాదం అని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీకు క్లారిటీ లేదు కాబట్టి నా గురించి చెప్తున్నా ఇదంతా. ఓకే, ఇంతవరకు నేను చేసినటువంటి పరిచర్య ఒక ఎత్తు అయితే, ఇక మీద నుంచి బహుశా ఒక 2 days 3 days తర్వాత నుంచి నేను చేసే పరిచర్య అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది, నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్తాను. ఎందుకంటే ఎదురు దెబ్బలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇంకా డీప్ గా ఉంది ఇన్ఫెక్షన్. నేను పైన ఇంతవరకు చూశాను కానీ చాలా డీప్ గా ఉంది. మనుషుల అజ్ఞానం కానీ, వాళ్ళ మూర్ఖత్వం కానీ, వాళ్ళు దోచుకోవడానికి అలవాటు పడిన విధానం కానీ, లేకపోతే బోధనలో విచిత్రమైన పద్ధతులు కానీ, చర్చిలో వచ్చినటువంటి కొత్త సంప్రదాయాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా పని చాలా ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేటువంటి విషయాన్ని నాకు ఎప్పటికప్పుడు అర్థమవుతూ ఉంది.
ఇక మీద నుంచి పరిచయం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. దేవుడు నాకు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు భూమి మీద నాకు తెలియదు, కానీ అంతవరకు నా చేతనైనంత మట్టుకు దీన్ని శుభ్రం చేస్తూనే ఉంటా. చివరిగా ఒక మాట చెప్తున్నా వినండి. ఎవరు ఏమనుకున్నా, నన్ను ప్రశంసించినా విమర్శించినా, ప్రశంసిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్, విమర్శిస్తే అంతకు రెట్టింపు చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది, నేను ఏమి సాధించాలనుకుంటున్నానో నాకు క్లారిటీ ఉంది, నేను ఎంచుకున్న మార్గం ఏంటి, ఈ మార్గంలో నాకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి, ప్రతికూలతలు ఏంటి నాకు తెలుసు. నేనేమి అమాయకంగా లేను. 360 degrees లో నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు, కాబట్టి ఉలికి పడేది ఏమి లేదు. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన విషయాలు, ఇవన్నీ ముందుగా ఊహించిన విషయాలే. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ పరిచర్యకు మీరు సహకరించకపోయినా పర్లేదు, కానీ దయచేసి విమర్శించకండి, దయచేసి దీనికి అడ్డు తగలకండి. ఒకవేళ నాలో మీకు దోషం కనిపించిందా, తప్పు కనిపించిందా, మార్పు కనిపించిందా, డెఫినెట్ గా మీరు వీడియో చేయండి. జాన్పాల్ ఒకప్పుడు ఇలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్తున్నావు, అడగండి, నేను సమాధానం చెప్తాను. లేకపోతే నువ్వు ఇలా అన్నావు, ఇది వాక్యానుసారం కాదు, చెప్పండి, నేను సరి చేసుకుంటాను, నేను ఆలోచిస్తాను దాని గురించి. అంతేగాని నా మీద తప్పుడు ముద్రలు వేసేటువంటి ప్రయత్నం చేస్తాయి, నా మీద తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి, నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాయి, నన్ను సమాజంలో ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించడానికి మీరు అబద్ధాలు సృష్టిస్తే గనక, మీరు కానీ, మీకు చెబుతున్న వాళ్ళు కానీ, లేకపోతే నా మీద అబద్ధాలు మాట్లాడుతున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని పరిచర్యకు మీరు అడ్డు తగులుతున్నారు అన్నది ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి. ఇంతవరకు నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైంది అని భావిస్తున్నా. అర్థమైందా మీకు? థ్యాంక్ యూ. ఇంతవరకు నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాను. ఇది పరిచర్య. విమర్శించడం నా పరిచర్య, విమర్శించడం నా పరిచర్య, వాక్యం చెప్పడము నా పరిచర్య. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనే ఛానల్లో వాక్యం చెప్పడం నా పరిచర్య.